మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. మన దగ్గర అయితే బతుకమ్మ పండుగ 3 రోజులు చేస్తున్నారు కదా. కొంతమంది సోమవారం, కొంతమంది మంగళవారం, కొంతమంది బుధవారం. మేమైతే సోమవారం రోజే బతుకమ్మ పండుగనైతే చేసుకున్నాము. సోమవారం బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా మంగళవారం రోజు అయితే సినిమాకి వెళ్దాం అనుకున్నాం అనమాట. మా హస్బెండ్ ఎప్పటినో అంటున్నాడు, అఖిల్ ఎగ్జామ్స్ అయిపోయినప్పటి బతుకమ్మ ఏంటి సినిమాకి వెళ్దాము అంటున్నారు. ఇంకా ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజైతే సినిమాకి వెళ్ళాము. ఒక హైలైట్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఇలా జరుగుతుందా, మాకే జరుగుతుందా ఎందుకు అర్థం కాదు. మేమైతే మెరాయి అనేటువంటి సినిమాకి అయితే టికెట్స్ బుక్ చేశారు మా హస్బెండ్ నైట్. తీరా మార్నింగ్ సినిమాకి వెళ్ళాము. సినిమా మనం వెళ్ళాక కూడా అక్కడ ఏ సినిమా వస్తుందని మా సినిమా స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది కదా. సినిమా స్టార్ట్ అయిపోయింది. 5-10 మినిట్స్ అవుతుంది. నాకు అసలు అర్థం కావట్లేదు ఈ సినిమా ఏంటి, పేరేంటి. మా హస్బెండ్ చెప్పిన పేరేమో వేరే ఉంది, ఇక్కడ వేరే వస్తుంది ఏంటా అని చూస్తూ ఉన్నాను. మా చిన్నోడు కూడా ఆల్రెడీ ఆ యొక్క సినిమా అనేటువంటి షార్ట్లో చూసారంట 2-3 ప్లేసెస్లో. చూసి మా అమ్మాయి దేవుడికి సంబంధించి ఉంటుంది, ఇక్కడేమో వేరే ఉంది కదా అమ్మ. మా హస్బెండ్ కూడా సేమ్ అదే టైంలో ఇక్కడ ఏంటి ఓజీ మూవీ వస్తున్నట్టుంది, నేనేమో మెరైనటువంటి మూవీకి టికెట్స్ బుక్ చేశాను. మళ్ళీ ఒకటికి 4 సార్లు చెక్ చేశారనమాట. మేము వెళ్ళింది సినీ ప్లానెట్ వెళ్ళాము సుచిత్రాలో. చూస్తే స్క్రీన్ 3లోనే ఉంది, టైమింగ్ సేమ్ ఉంది. వచ్చి నాన్న స్క్రీన్ కరెక్టే ఉందా, టైం కరెక్టే ఉందా నాన్న, ఏఎం ఉందా పిఎం ఉందా నాన్న 4 సార్లు అడిగితే అన్నీ చెక్ చేసాం. మా చిన్నోడు ఎప్పుడు అడిగాడు క్వశ్చన్ పోయేటప్పుడు, నాన్న స్క్రీన్ 3లో ఉందా స్క్రీన్ 2లో ఉందా నాన్న, మళ్ళీ ఒకసారి చెక్ చేయ నాన్న అన్నాడు. తీరపోయాక చూస్తే స్క్రీన్ 2లో ఉంది. సినిమా అయిపోయాక బయటకు వచ్చాక చూస్తే మేము వెళ్ళేటప్పుడు బయట పోస్టర్ ఉంది, వచ్చేటప్పటికి ఆ పోస్టర్ కూడా తీసేశారు. టైం అంటే ఇదేనేమోలే అనిపించింది. మరి మనము ఒక సినిమా కోసం అని టికెట్స్ బుక్ చేసుకొని మనం అనుకున్న సినిమా కాకుండా వేరే సినిమా వచ్చిన మమ్మీ నేను ఆ సినిమా చూస్తాను మస్తు ఫీల్ అనుకున్నా మమ్మీ, కానీ ఇక్కడ చూసరికి వేరే సినిమా ఉంది మమ్మీ, చూడాలనిపిస్తలేదు మమ్మీ అంటే, నాన్న ఈ సినిమా కూడా బాగానే ఉంది కదా నాన్న, చూడొచ్చుగా, వచ్చాం కదా ఇంకా అంతే కదా ఆడవాళ్ళము, ఏదైనా డబ్బులు ఏదో కట్టాము అది లేదు కదా అనేసి డిసప్పాయింట్ అయితే వేస్టే కదా. టికెట్ డబ్బులు అయితే ఉత్తగానే రావు కదా, 1000 రూపాయలు అయితే బొక్కనే కదా. ఏం కాదులే నాన్న సినిమా బాగానే ఉంది కదా ఎంజాయ్ చేసేనా నాన్న, అటు ఇటు అయితే కష్టం మీద చూశాను. మొన్నే అనుకున్నాను, మొన్న ఏదో మూవీకి వెళ్ళాము, అదేంటి నరసింహ మూవీకి వెళ్ళినప్పుడు కూడా సినిమా మామిడి కోసమని తీసుకెళ్ళాము. ఆ రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనేసి సినిమా ఎప్పుడైతే అని మేఘాల మీద ఉండే టైం చూస్తూ. అదే ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు టీవీలో చూస్తాడు సినిమాని అమెజాన్ ప్రైమ్లో పెట్టుకొని. అదే అనుకున్నాను, అబ్బా ఈ సినిమానే మంచి ఇష్టంగా చూస్తే బాగుందనేసి. ఇంకా అప్పటికే అనుకున్నాం అనమాట, ఏంటి మనం వేరే స్క్రీన్కి వచ్చామా ఏమైందని. అసలు మనకి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, బయటకు వచ్చేసి ఇక స్నాక్స్ ఈ యొక్క స్ప్రింగ్ రోల్సా దీన్ని ఏదో అంటారు, పొటాటో రోల్స్, స్ప్రింగ్ పొటాటో, ఓకే స్ప్రింగ్ పొటాటో ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేసాం. అస్సలు బాగాలేదు, నచ్చలేదు. 80 రూపీస్ ఏమో. తర్వాత పాప్కార్న్ తీసుకున్నాము. పాప్కార్న్ చిన్న బాక్స్ తీసుకున్నాం. 90 ఎప్పుడు కానీ పెద్ద బాక్స్ తీసుకుంటాం, కానీ పెద్ద బకెట్ తీసుకుని, ఎందుకంటే మనము అవి వచ్చిన సినిమా ఒకటి అయింది ఇంకోటి కదా, అందరం 3 ఆఫ్లో ఉన్నారనమాట. ఏం కాలేమ్మా తీసుకోండి అన్నాను. ఇక వచ్చేసి మా చిన్న అనమాట, ఇంటర్వ్యూల తర్వాత నా సినిమా మళ్ళీ మార్చరేమో అనుకున్నా మమ్మీ అని. అసలు నాకు సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఎప్పుడు కూడా ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ లోపల వరకు వచ్చి చూడరనమాట. ఇందుకు ఇన్నిసార్లు లోపలికి బయట తిరుగుతున్నాం, మళ్ళీ ఇంకొకతను ఎవరో మేనేజర్ ఎవరో వచ్చారు చెక్ చేస్తారు ఏంటా అనుకున్నాము. తీరా చూస్తే బిస్కెట్ ఏంది చాలా, ఈ ఓజీ సినిమా కూడా చాలా తక్కువ మంది, సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఇంకా సినిమా చూసేసి వచ్చేటప్పుడు లంచ్ బయట చేద్దాంలే అనుకున్నాము. ఎట్లా నవరాత్రులు నాన్ వెజ్ తినొద్దనే డిసైడ్ అయిపోయాం. నేనైతే 11 days తిన్నాను. మా వాళ్ళు చెప్పి లాస్ట్ 5 days అయినా నాన్ వెజ్ తినకుండా ఉండండి అమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే మా వాళ్ళు వద్దంటే మ్యాక్సిమం ఊరుకుంటారు. సర్లే వెజ్జే తిన్నానులే అన్నారు. అక్కడ సుచిత్ర మనకి ఇప్పుడు సినీ ప్లానెట్ పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామని, వద్దులేమో మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క రెస్టారెంట్కి వెళ్దాము. ఈ రెస్టారెంట్ ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బుక్లెట్లో ఒక పేరు ఉంటుంది, ఇగోండి SVM అని ఉంటుంది. ఆ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడేమో అదేంటి అరోమా రెస్టారెంట్ అని ఉంటుంది. వాళ్ళు బిల్ ఇచ్చినప్పుడు బిల్లో ఏం పేరు ఉందంటే శ్రీ వెంగమాంబ రెస్టారెంట్ అని ఉంది.